దేశంలోనే ఎక్కువ జనసాంద్రత కలిగిన 5వ నగరంగా గత ఏడాది గుర్తింపు పొందిన విజయవాడ ఇప్పుడు ఎవరూ కోరుకోని మరో గుర్తింపును సొంతం చేసుకుంటోంది. శబ్ద కాలుష్య కారక ప్రాంతాలైన ఢిల్లీ, లక్నో, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్ని దాటి తొలి స్థానం కోసం పోటీ పడుతోంది. క్రమశిక్షణ లేని వాహనాల శబ్ద కాలుష్యం అనేక అనారోగ్య పరిణామాలకు దారితీస్తోందని ఈఎన్టీ వైద్యులు ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది. విజయవాడ 2016లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందింది. ఈ అభివృద్ధి మరో కోణంలో అనారోగ్య పరిస్థితుల్ని తెచ్చిపెడుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ ధ్వని కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతోందని ఈఎన్టీ వైద్యులు చెబుతున్నారు. పరిమితికి మించి ధ్వని కలిగిస్తున్న వాహనాలు ప్రజల్లో రక్తపోటు, చెవి సమస్యలు, నిద్రలేమి పెరగడానికి కారణమవుతున్నాయని వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా నివాస ప్రాంతాల్లో పగటిపూట 55 డెసిబిల్స్ వరకు ఉండవచ్చు. రాత్రి సమయంలో 45 డెసిబిల్స్ లోపే శబ్దం ఉండాలి. అదే వాణిజ్య ప్రాంతాలైతే 60 ఉండడానికి అనుమతిస్తారు. అయితే ప్రస్తుతం విజయవాడలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 20 నుంచి 30 డెసిబిల్స్ ఎక్కువ నమోదవుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్, రామవరపాడు సర్కిల్, బెంజ్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, వన్ టౌన్ ప్రాంతాల్లో ఒక్కోసారి శబ్దాల తీవ్రత 120 నుంచి 130 డెసిబిల్స్ దాటిపోతోంది. దేశంలోని ఏ ప్రధాన నగరంలోనూ ఈ పరిస్థితి లేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి ప్రజల్ని అనారోగ్యం బారిన పడేస్తోంది. చాలా మంది పేషెంట్స్, ఎంతోమంది నాకు రోజు ఒక 200 మందిని చూస్తుంటాను. వాళ్ళలో దాదాపుగా రోజుకు 30 మంది వినికిడి సమస్యతో వస్తారండి. మామూలుగా మేము హారన్ ఎలా ఉండాలంటే ఎవరికైనా కానీ అరౌండ్ 70 to 80 డెసిబిల్స్ ఉండాలండి. కానీ ఈ ఎయిర్ హార్న్స్ 120 to 130 ఉంటాయి కొంతమంది దగ్గర. శబ్ద కాలుష్యం వల్ల వినికిడి సమస్య అనేది తాత్కాలికంగా రావచ్చు, పర్మనెంట్గా రావచ్చు. అంతేకాకుండా ఎక్కువ కాలము ధ్వని కాలుష్యంలో ఉంటే మానసిక ఒత్తిడి పెరిగి అది మన మెదడు, గుండెలపైన, మిగతా ఆర్గన్స్ పైన అన్నిటిపైన ప్రభావం చేస్తుంది. పరిదినాల్లో సరాసరిన 90 నుంచి 100 డెసిబిల్స్ శబ్దాలొస్తున్నాయి. డెమోగ్రఫీ వరల్డ్ అర్బన్ ఏరియాస్ రిపోర్ట్ 2016 ప్రకారం విజయవాడ దేశంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. చదరపు మైలుకు 80,700 మంది నివసిస్తున్నారని నివేదిక చెప్పింది. ప్రతిరోజు రోడ్డెక్కే 6 నుంచి 7 లక్షల వాహనాల ద్వారా శబ్ద కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ అమరావతిలో క్యాపిటల్ కట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే గ్రీన్ హార్న్ జోన్స్ అని క్రియేట్ చేయాలి. అంటే ఈ గ్రీన్ జోన్స్లో ఇవి నో హారన్ జోన్స్. హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ వీటికి ఎక్కడా కూడా 500 మీటర్స్ వరకు నో హారన్ జోన్స్ డిక్లేర్ గవర్నమెంట్ రూల్ ఉంది. కానీ ఎక్కడా జరగటంలా. కానీ ఇట్లాంటివన్నీ మనం పాటించగలిగితే, అట్లానే బాగా ట్రీస్ పెంచాలన్నమాట. మొక్కలు బాగా వృక్షాలు పెంచితే ఈ ఎక్కువ నాయిస్ని అబ్జార్బ్ చేసుకుంటాయి చెట్లు. అందుకని అప్పుడు నాయిస్ లెవెల్స్ తగ్గుతాయి. 8 నుంచి 12 వరకు కానీ, సాయంత్రం 4 నుంచి 7 వరకు కానీ ఈ సౌండ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 70, 80, 90 డెసిబెల్స్ లెవెల్కి వెళ్తాయి. ఈ 70, 80, 90 డెసిబెల్స్ లెవెల్ మన చెవులకి బాగా హాని కలిగించే సౌండ్ లెవెల్స్. రాష్ట్రానికి అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడడమూ అంతే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా శబ్ద కాలుష్య నివారణకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.